ఏపీలో రోజురోజుకు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు పట్టువేడిని విక్రమార్కుడ్ల తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేది మేమేనంటూ బల్లగుద్దు చెప్పిన జనసేన ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేసింది? దీంతో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ బరిలో నిలుస్తోందని స్పష్టమైంది. అయితే బీజేపీ అభ్యర్థి బరిలో దిగుతుండడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి అభ్యర్థి నిర్ణయంపై పార్టీ శ్రేణులు దూరదృష్టితో ఆలోచించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటుంటే, ఇంకెన్నాళ్ళు ఇలాంటి త్యాగాలు చేయాలంటూ పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతే పార్టీ బలపడేది ఎప్పుడంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని, తమకు అవకాశం ఇస్తే తిరుపతి సీటును గెలిపించుకుంటామని జన సైనికులు అంటున్నారు. ఇదే అంశంకి సంబంధించి మూడు డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శామ్ లైవ్లో అందిస్తారు. శామ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎప్పటి నుంచో మనం అనుకున్నటువంటి బీజేపీ జనసేన అభ్యర్థికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించడంలో ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీ అభ్యర్థి బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకు జనసేన క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎందుకు అభ్యర్థిని ప్రకటించడంలో ముందుకు వెళ్ళారు? డీటెయిల్స్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ కార్తీక్. ఈరోజు చూసుకున్నట్లయితే తిరుపతి పార్లమెంటుకు సంబంధించి చూసుకున్నట్లయితే జనసేన బీజేపీ మధ్య పొట్టు ఆధారంలో బీజేపీ అక్కడి నుంచి పోటీ చేయాలనేది అయితే నిర్ణయించింది. అయితే తాజాగా చూసుకుంటే రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది చాలా తీవ్రస్థాయిలో జరుగుతూ ఉంది. ఈ విశాఖ ఏదైతే దాన్ని ప్రైవేటీకరించాలో దానికి బీజేపీ కేంద్ర స్థాయిలో మద్దతు ఇవ్వడంలో రాష్ట్ర నాయకులు మాత్రం డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక కనుక జనసేన పార్టీ కనుక ఇచ్చినట్లయితే, ఇటీవల చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ గణనీయమైన సీట్లు అయితే సాధించింది. అలాగే తాజాగా కార్పొరేషను, పంచాయతీ, మున్సిపాలిటీల్లో కూడా పోటీ చేసింది. దీనికి సంబంధించి రేపు ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కనుక పార్లమెంటుని జనసేన కనుక అప్పగించినట్లయితే తప్పనిసరిగా అక్కడ విజయం సాధించి ఉండేవాళ్ళం అనేది మాత్రం చాలామంది అభిప్రాయం. జనసేన సైనికుల్లో మాత్రం కొంతవరకు నిన్న ఏదైతే బీజేపీ నిర్ణయం కొంతవరకు వాళ్ళకి నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనసేన సైనికులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనం చూద్దాం. చెప్పండి, తిరుపతి పార్లమెంటుకు సంబంధించి బీజేపీకి కేటాయించడం అనేది అనౌన్స్ చేశారు. ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే విషయంలో బీజేపీ మీద ఇప్పటికే చాలామంది వ్యతిరేకం వస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యతిరేక భావం ఈ ఎన్నికలపైన ఉండబోతా ఉందా? ముందుగా మీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, పంచాయతీలో ఓట్లేసిన ప్రజలకి, అలాగే కార్పొరేషన్లో ఓట్లేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. జనసేన పార్టీని ఆదరించి జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ప్రేరేపించి ఆదరించినందుకు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు విశాఖ ప్లాంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ బాధ్యతలు అప్పజెప్పి దాన్ని చూడమని చెప్పి అప్పజెప్పినప్పుడు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టి వీళ్ళు ఒప్పుకొని వీళ్ళే మధ్యవర్తిత్వం చేసి పోస్కోకు అప్పజెప్పే పరిస్థితి తీసుకెళ్లిన కారణం అంతా కేంద్ర మంత్రి గారు ప్రత్యక్షంగా తెలియజేయడం జరిగింది. అది ఒక కేంద్ర ప్రభుత్వం మీద తోసేయడానికైతే అది ఖండించాల్సిన విషయం. ఎందుకనంటే ఆ రోజు వ్యతిరేకించి వద్దంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది కాదు, అది పెండింగ్లో ఉండేది. దానికోసం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాని వ్యవహార శైలిని చివరిదాకా తీసుకొచ్చింది ఇవాళున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే అక్కడ తిరుపతిలో జరగబోయే ఎంపీ పదవికి పోటీకి సంబంధించి
ఎటువంటి సారూప్యత లేదు. ఇక్కడ జరుగుతుందల్లా హిందూ దేవాలయాల మీద దాడి, ప్రజల మీద దమనకాండ, అధిక ధరలు, విపరీతమైన దోపిడీ వ్యవస్థ, ఇసుక దోపిడీ, మైనింగ్స్ దోపిడీ, అన్ని రకాల దోపిడీలు చేస్తున్న దీన్ని ఎదుర్కోవడానికి జనసేన బీజేపీ సమన్వయంగా పోరాడి ప్రజల మన్ననలు పొందింది మీ అందరికీ తెలిసిందే. అలాగే అక్కడ కూడా మా అధినేత ఏదైనా నిర్ణయం తీసుకుంటే 1కి 10 సార్లు ఆలోచించి సమున్నతమైన నిర్ణయం తీసుకుంటారని మా జన సైనికులు అందరికీ ఆయన మీద మంచి గౌరవం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎందుకు తీసుకున్నా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము జన సైనికులు అందరం కట్టుబడి ఉన్నాం. ఆ సీటు గెలిచి జనసేన బీజేపీ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ఎంపీ సీట్ని పార్లమెంటుకు పంపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే అక్కడ చూసుకుని జనసేన పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలామంది అభిప్రాయం. జనసేన పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అదే ఓటు బ్యాంకు బీజేపీకి కూడా అలాట్ అవుతుంది. ఖచ్చితంగా మా అందరి కోరిక జనసేనకి ఇస్తే బాగుంటుంది అనేది మేమందరం అనుకున్న విషయమే. కానీ అధినేత తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మా అధినేత ఏ పని చేసినా సరే దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దాన్ని అందరూ సమర్థించాల్సిన పనే. మీరు చెప్పండి, ఇప్పుడు తిరుపతి పార్లమెంటు సంబంధించి అంటే బీజేపీ పోటీ చేస్తుంది, అదే జనసేన పోటీ చేస్తే ఎలా ఉండేది భావిస్తుంది? అది ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు బులేశ్వరి శ్రీకాంత్, మా ఇల్లు నియోజకవర్గం. ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ గురించి మన చర్చకు వచ్చిన మా ప్రైవేట్ ప్రేక్షకులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ నిర్ణయం మాత్రం చాలా హర్షదీయ విషయం. బీజేపీ అది ఎందుకంటే అది ఎంపీ సీటు కాబట్టి, కేంద్రం సంబంధించిన సీటు కాబట్టి బీజేపీ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం నచ్చి మేము కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే జనసేనకి ఇచ్చుంటే బాగుండదు అన్నారు కదా, జనసేనకి ఇచ్చుంటే బాగానే ఉండేది. కాకపోతే ఏంటంటే అది సెంట్రల్కి సంబంధించింది కాబట్టి, మేము సెంట్రల్కి ఎంపీ సీటు కాబట్టి వాళ్ళకి ఇస్తే 100%గా కొద్దిగా ప్లస్ అవుద్దని చెప్పి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నగర స్థాయిలో అయితే మీరు ఇప్పుడు మనం చూసినా మనకి 40 స్థానాలు పోటీ అదే కనుక ఎంపీ సీటు కాకుండా ఒకవేళ ఎమ్మెల్యే కానీ రాష్ట్ర స్థాయిలో అయితే అప్పుడు మీరు గట్టిగా డిమాండ్ చేసే అవకాశం. ఖచ్చితంగా అండి, మేము కూడా మా అధినేత మీద ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళం. ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్లు కనుక సంబంధించి అయితే నగర స్థాయిలో జరిగేదానికి మా అధినేతను కూడా మేము వేడుకునేవాళ్ళం. ఖచ్చితంగా అది ఎంపీ స్థానం కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే మా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మా అధినేత ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అందరం కట్టుబడి ఉంటాం. కాకపోతే ఇక్కడ అన్ని దేవాలయాల కూల్చివేత కానివ్వండి, మీరు పక్కనే చూస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగింది, 1 నెల క్రితం ఈ రామాలయాన్ని కూల్చేసిన పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితుల్లో మేము పోరాటం చేసి ప్రతిదాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. ఆ పరిస్థితుల్లో అక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే అది ఎండోమెంట్ సిటీ, అది దానికి సంబంధించి అక్కడ మేము ఖచ్చితంగా వాళ్ళని బలంగా సపోర్ట్ చేసి గెలిపించి పార్లమెంటుకి పంపిస్తాం. మా అధినేత తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దమనకాండని, అలాగే ఈ ఎలక్షన్లో ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి గారు మా మీద ప్రయోగించిన ప్రయోగాలు అయితే వర్ణనాతీతం. మమ్మల్ని అరెస్టులు చేయడం, తీసుకెళ్ళటం, బెదిరించడం, ఫోన్ల ద్వారా బెదిరించడం, మాకు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని బయటికి రానియకుండా ఓటర్లను ఆపటం. ఇక్కడైతే డబ్బులు విపరీతంగా పంచారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, మా పథకాలు ఆదరిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. పథకాలు ఆదరించినప్పుడు పథకాల గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడగొచ్చు కదా. అలా అడగకుండా బెదిరింపులు, మీ పథకాలు ఆపేస్తామని చెప్పడం, ప్రజలకి డబ్బులు పంచడం, ప్రజల్ని అన్నిటినీ ఎదుర్కొని కూడా ప్రజలు కూడా అన్నిటినీ ఎదుర్కొని జనసేనకి పట్టం కట్టడానికి విజయవాడ మేయర్ అవ్వచ్చు, విశాఖపట్నం మేయర్ అవ్వచ్చు, అలాగే మిగతా చోట్ల కూడా ప్రజలు ముక్త కంఠంతో జనసేన పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికను చూసుకుంటే అధికార పార్టీ వైసీపీకి రెఫరెండంగా మీరు అనొచ్చా? అది రెఫరెండం అనడానికి 1 సీటుతో రెఫరెండం అవ్వదండి. ఖచ్చితంగా అది చెప్పలేము రెఫరెండం అని చెప్పడానికి. అది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ప్రజలు జనసేన బీజేపీ కూటమికి తీర్పుగా భావించవచ్చు. రెఫరెండంగా వెళ్తే ఇప్పుడు తీసుకున్న పంచాయతీ ఎలక్షన్లు రాష్ట్రం మొత్తం జరిగినాయి. మరి అక్కడ ఓటింగ్ శాతం జనసేన పార్టీకి పెరిగింది. అలాగే ఇప్పుడు రేపు కార్పొరేషన్ రిజల్ట్లు కూడా రాబోతా ఉన్నాయి. మరి దాన్ని కూడా ఓటింగ్ శాతం తీసుకుంటే రెఫరెండంగా తీసుకోవచ్చు కదా. ఇవాళ అధికార పార్టీ ఎంత విఫలమైందో ప్రతిపక్ష పార్టీ కూడా అంత విఫలమైందని తెలియజేయడానికి ప్రజలందరూ జనసేన పార్టీకి బీజేపీకి కలిపి ఓట్లేసిందని చూస్తేనే అర్థమవుతా ఉంది. ఈ రెండింటిని 3వ కూటమిగా ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి.
మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు ఎలాంటి అంత తిరుపతి ఎన్నికలు సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ గారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా 1కి 10 సార్లు ఆయన ఆలోచించి కమిటీ వేసి రకరకాల కమిటీ వేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కళ్యాణ్ గారు తీసుకున్న ఏ ఆలోచనకైనా ప్రతి జన సైనికులు దాన్ని సమర్థిస్తారు. అలాగే ఆయన చెప్పింది ఎలాగైతే ఆ రూట్లోకి మేము ఓకే అంటాము. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మీద ఏదైతే జనసేన అధినేత ఉన్నారు పవన్ కళ్యాణ్, ఆయన తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటాం. అయితే ఇది కేంద్ర స్థాయిలో జరిగే ఎన్నిక కాబట్టి అంటే కొంతవరకు ప్రయత్నం చేశాము. అయితే ఈ కేంద్ర స్థాయిలో ఉంది కాబట్టి దానిపైన ఆ సీటు పైన అంతగా ఆసక్తి చూపకపోయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ బీజేపీకి మాత్రం తాము జనసేన తరఫున మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి తప్పనిసరిగా అక్కడ ఆ సీటు బీజేపీ జనసేన కూటమికి మాత్రం తప్పనిసరిగా ఆ సీటును కైవసం చేసుకుంటాం, సత్తా చాటుతాం అంటున్నారు. వావ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ సన్. రైట్, ఇక ఈ అంశంకి సంబంధించి ఏపీ ఇన్పుట్ 8 కోటిరెడ్డి లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటిరెడ్డి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి అంశం ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. సో బీజేపీ అభ్యర్థి బరిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు జన సైనికులు కూడా ఈ అంశంకి సంబంధించి చాలా నిరుత్సాహంగా ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి సీట్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆ పార్టీకి ఎక్కువగా ఆదరణ ఉంది. కానీ ఇక్కడ ప్రస్తుతం అలా జరగలేదు కాబట్టి సో వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది? సో డీటెయిల్స్ అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే చాలా కాలంగా తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వచ్చిన దగ్గర నుంచి కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఈ సీట్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. దీనికి సంబంధించి వారు ఒక రకంగా అధినేతల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. కానీ ఇన్ని రోజులు సాగినటువంటి సందిగ్ధతను నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ తీర్చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులే కాదు, పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేయడం జరిగింది. అంటే ఉమ్మడి అభ్యర్థిగా మేము అంగీకరించినటువంటి వ్యక్తి బీజేపీ తరఫున మాత్రమే తిరుపతిలో పోటీ చేస్తారు అనేది. ఇది ఒక రకంగా చెప్పాలంటే జనసేన కార్యకర్తలందరినీ కూడా నిరుత్సాహానికి గురి చేసింది. ఇంకా చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి చేసింది. అక్కడ బీజేపీకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సీట్ని కేటాయించడం అనేది ఒక ఆత్మహత్య సదృశ్యమైనటువంటి అభిప్రాయం కూడా కార్యకర్తలు వ్యక్తమవుతుంది. అంటే ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధర పెరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు మనకున్నటువంటి విశాఖ ఉక్కుకి సంబంధించి ప్రైవేటీకరిస్తున్న దాని మీద ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ అక్కడ పోటీ చేయడం ద్వారా ఉనికిని దెబ్బతీసుకోవడమే అవుతుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ వస్తుంది. జన సైనికులంతా కూడా ఖచ్చితంగా అంటే నిలబెట్టేట్లయితే తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకుంటామన్నటువంటి అభిప్రాయంతో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే బీజేపీ ఇప్పటివరకు జరిగినటువంటి చర్చల సారాంశం ప్రకారం మేము బీజేపీ అభ్యర్థికి నిలబెడుతున్నాం అక్కడ ఉమ్మడిగా. ఈ తిరుపతి అభివృద్ధిని బేస్ చేసుకొని భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి అంటే బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేయడం సముచితంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అని చెబుతూనే ఇంకొక మాట కూడా చెప్పారు. 1999లో అంటే 1999లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. సో ఆ విషయాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఇచ్చాము అని చెప్పి. కానీ 1999లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి అందులో వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఇచ్చినటువంటిది రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న దాంట్లో 29 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 7 స్థానాలు బీజేపీ గెలుచుకుంది, 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంటే అప్పుడున్నటువంటి ఆ ప్రత్యేక పరిస్థితులు ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఇవ్వడం ద్వారా బీజేపీ గెలిచింది తప్ప అక్కడ సొంత బలం కాదు. అదే నిజంగా సొంత బలం ఉన్నట్లయితే మనకి 2019 ఎన్నికలను చూసుకున్నట్లయితే 2019లో కూడా జనసేన అక్కడ పోటీ చేయలేదు. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టారు. ఓకే, అది అంతవరకు. కానీ బీజేపీ జనసేన కంటే కూడా చాలా తక్కువ స్థానాల్లో 1.2% మాత్రమే ఓట్లను సంపాదించుకోగలిగింది. అంటే ఇండివిజువల్గా అక్కడ బీజేపీ బలం ఎంత అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంత తక్కువ ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున ఇక్కడ ఇలా అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో తిరుపతి
తిరుపతిని మేము దక్కించుకుంటామని చెప్పడం, అక్కడ మా అభ్యర్థి నిలబడడం వల్ల అన్ని విజయం సాధించేస్తామని చెప్పడం కొంత వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విషయం. అలాగే ఇప్పుడు జనసేన కూడా ఇక్కడ డ్రాప్ అవ్వకుండా ఉండి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన వైపున కనుక పోటీ చేసినట్లయితే కొంతవరకు గెలిచేందుకు అవకాశం ఉండేది, లేదా ద్వితీయ స్థానానికైనా వచ్చేటువంటి అవకాశం ఉండేది. ఇంకా గతంలో అది 2019 ఎన్నికల సమయంలోనే బీఎస్పీకి ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జన సైనికులు దాదాపు మ్యాక్సిమం పర్సన్స్ అంతా కూడా నోటాకి ఓటు వేశారు. అందుకే అక్కడ వచ్చినటువంటి వాటిలో వైసీపీ, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత 3వ స్థానంలో నోటా ఉంటుంది. అంటే వాళ్ళు ఇతర పార్టీ అభ్యర్థులను నిలబెట్టడాన్ని అంగీకరించడం లేదు. ఇది అంగీకరించడం లేదు అని చెప్పుకోవడానికి ముందు మెగా అభిమానులు ఎంత మేరకు ఉన్నారని చెప్పుకోవడానికి మనం 2009 ఎన్నికలను కూడా పరిగణ తీసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2 చోట్ల పోటీ చేసినటువంటి చిరంజీవి తిరుపతిలో 44.2% ఓట్లతోటి ఇక్కడ విజయం సాధించారు. అంటే ఆ కుటుంబానికి కానీ వారికి కానీ ఉన్నటువంటి గౌరవం మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అంటే ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద 12.4% అధిక ఓట్లతోటి అక్కడ గెలుపొందారు. అంటే మొత్తంగా చూసినట్లయితే జనసేన అక్కడ మంచి బలంతో ఉన్నటువంటి స్థానాన్ని చేజేతులో వదులుకుందనేటువంటి అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతూ ఉంది. దీనివలన భవిష్యత్తులో కూడా కార్యకర్తలు ఒక నిరాశ నిస్పృహ ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పార్టీలు అలయన్స్ ద్వారా తమ ఉనికిని కోల్పోయే ప్రమాదాలు ఉంటాయని చెప్పి ఇప్పటివరకు చాలా సంఘటనలు, చాలా పార్టీలకు సంబంధించి మనం గమనిస్తూ వస్తున్నాము. ఇదే తీరు కొనసాగుతూ వస్తే అక్కడ క్యాడర్ దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే ఈ విషయం మీద మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించి ఒకవేళ బీజేపీతో చర్చలు జరిపి అక్కడ జనసేన అభ్యర్థిని నిలబెట్టేట్లయితే కొంతవరకు గెలుపుకి అవకాశాలు ఉంటాయి. వారిలో ఉన్నటువంటి ఆ నైరాశ్యాన్ని తొలగించేటువంటి అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అందుకోసం అధినేత మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని చోట్ల సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్తీక్, అంటే కోటిరెడ్డి ఇక్కడ ఇంకోటి మెయిన్ 1999 ఎలక్షన్స్ ఇప్పుడు చూసుకుంటే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ 20 years అవుతుంది. సో అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంది. రాజకీయాలు కూడా చాలా వరకు మార్పు చెందుతూ వచ్చాయి. అప్పట్లో ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సీట్ వాళ్ళకి కేటాయించుకోవడం కొంతవరకు వాళ్ళ వివేకానికి వదిలేయాలి మనం ఎందుకు తీసుకున్నారనేది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకోటి కూడా జనసేనకి అక్కడ తిరుపతిలో చాలా వరకు ఆదరణ ఉంది ప్రజల్లో కూడా. ఇంత ఉన్నా కూడా ఎందుకు వెనకడుగు వేసుకుంటూ వస్తున్నారు? ఇప్పుడు వెనకడుగు వేసిన తర్వాత క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ముందు నుంచి మనం చెప్తుంది 99లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ఒకవైపు నుంచి యూపీఏ, మరోవైపు నుంచి ఎన్డీఏ పోటీ చేయడం, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉండి వాళ్లకు బీజేపీకి ఆ సీట్ని కేటాయించింది. అప్పుడున్నటువంటి యాంటీ వేవ్లో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఇదిలో అలాగే వాజ్పేయి హవా మీద ఆ రోజున బీజేపీ గెలవడానికి స్కోప్ వచ్చింది, గెలిచింది. ఇదంతా కూడా బీజేపీ బలంగా చూసుకోవడం అనేది మన అమాయకత్వమే అవుతుంది తప్పితే వాస్తవం కాదు. నిజంగానే అదే బలం ఉంటే నీకు ఒక 5-10% న్యూట్రల్ ఓటు అటు ఇటు మారుతూ రావచ్చు తప్పితే ఆ రోజు వచ్చినటువంటి ఓటింగ్లో ఈ రోజు కూడా కొనసాగుతూ ఉండేది. అది ఎంత ఆధ్యాత్మిక కేంద్రం అయినప్పటికీ కూడా ఓటర్ ఆధ్యాత్మిక కేంద్రానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళే తప్పితే అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని ఆధ్యాత్మిక కేంద్రం అని ప్రత్యేకంగా చూసేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. అట్లాగే దీన్ని తిరుపతిని అభివృద్ధి చేస్తారు బీజేపీ అంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు మనకి రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ కూడా వైఫల్యమే కనిపిస్తుంది. కేంద్రం వివక్ష ధోరణి చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను వదిలివేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి సిద్ధమైనటువంటి వాతావరణం ఉంది ఇప్పుడు. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఈ విశాఖ ఉక్కు కోసం ఉద్యమం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నాయకులంతా వారికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు. మరోసారి పునరాలోచించుకొని జనసైనికులు ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతో మాట్లాడి అక్కడ అభ్యర్థిని నిలబెట్టినట్లయితే కొంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటిరెడ్డి. రైట్గా ఇదే అంశం పైన మనకి స్పందించడానికి జనసేన నేత సుమన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. సుమన్ గారు నమస్తే అండి. అసలు ఏం చెప్తారు? హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు జనసేనకి కాకుండా బీజేపీకి అభ్యర్థిని ప్రకటించారు. సో మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? హ్యాపీయా సార్?
ముందుగా అందరికీ నమస్కారం అండి. ఉమ్, ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా నమస్కారం. 1 మంత్ బ్యాక్ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చారండి. ఉమ్. ఈ సంఘటన మీద వినిపిస్తుందండి? హలో. వినిపిస్తుంది సుమన్ గారు, చెప్పండి. 1 మంత్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వచ్చి ఉమ్, మాకు దీని మీదట అప్పుడే ఒక స్పష్టత అనేది ఇచ్చేశారండి. ఉమ్, ఎంపీ సీటు బీజేపీకి వచ్చినా మనం కలిసి ముందుకి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఉమ్, అదేవిధంగా జనసేనకు వచ్చినా మనం కలిసి ఇరు పార్టీలు కలిసి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి అని ముందుగానే మాకు ఒక ఇంటికి చేసి వెళ్ళారండి. ఉమ్, మాకు బీజేపీకి రావడమే మేము సంతోషంగా భావిస్తున్నాం. ఉమ్. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రౌడీ ప్రభుత్వానికి బీజేపీ కొద్దిగా ధీటుగా నిలబడుతుంది. అదేవిధంగా రేపు సెంట్రల్ నుంచి పెద్ద పెద్ద నాయకులు వస్తారు, ఉమ్. వాళ్ళు కూడా వీళ్ళకి ధీటుగా జవాబు చెప్పగలరు. ఎస్, బట్ సుమన్ గారు, వాళ్ళకి సుమన్ గారు, ఇక్కడ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే జనసేనకి ఏ విధమైనటువంటి ప్రజాదరణ ఉందో ఏపీలో ప్రత్యేకంగా మళ్ళీ చర్చించాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఫాలోయింగ్ ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంత ఫాలోయింగ్ ఉండి తిరుపతిలో కూడా ఆ పార్టీకి అంత ఆదరణ ఉండి కూడా ఎందుకు సీటు వదులుకున్నారు? వదులుకోవాల్సి వచ్చిందా, వదులుకున్నారా? సీటు ఖచ్చితంగా మా నాయకులు మాకు కావాలి అంటే మాకు కాదని ఇవ్వకుండా పోయే సమస్య లేదండి. బట్ ఎందుకండి మరి? హలో, చెప్పండి సుమన్ గారు. వినిపిస్తుంది. ఉమ్, సీటు మా నాయకులు ఆయన స్వతహాగా బీజేపీకి కేటాయించారండి. ఉమ్, దీంట్లో ఎటువంటి బలవంతాలు ఉమ్. ప్రలోభాలు ఏం లేవండి. మా నాయకులు వారి ఇష్టానుసారంగానే బీజేపీకి కేటాయించడం జరిగిందండి. మాకు కావాలని పట్టుబడి ఉన్నట్లయితే ఉమ్, ఇక్కడ సామాజిక వర్గం కానీ ఇక్కడ మాకుండే పలుకుబడికి కానీ ఈ ఓటింగ్ శాతానికి కానీ ఖచ్చితంగా మాకే కేటాయిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా గొప్పదండి. ఉమ్, ఆయన ఎప్పుడు కూడా పొరపాటుగా ఏ ఆలోచన చేయరు. ఉమ్, ఏది చేసినా కూడా జనసేన పార్టీ బలోపేతానికి జన సైనికులని, జనసేన పార్టీ నాయకులను దృష్టిలో పెట్టుకొని ఉమ్. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ కట్టుబడి ఉంటామండి తిరుపతిలో. అండ్ సుమన్ గారు, ఇక్కడ ఇంకొకటి, పూర్తిగా జనసేన కాకుండా బీజేపీ వాళ్ళకి అభ్యర్థి ప్రకటించిన తర్వాత కొంతవరకు జనసేన క్యాడర్లో నిరుత్సాహత ఉందా లేదా? సార్ కొద్దిగా యువతలో ఉండొచ్చండి, Hmm. లేకుండా 100% ఉంటుందని ఏం లేదు. Hmm. కానీ వాళ్ళకి పూర్తిగా వివరించి చెప్పితే వాళ్ళు కూడా అర్థం చేసుకొని జనసేన మంచి నిర్ణయం తీసుకుందని ఒక ఆలోచనకు వస్తారండి. రైట్ సుమన్ గారు, మనతో పాటుగా ఇంకా రాజారెడ్డి గారు ఉన్నారు, జనసేన నేత, తిరుపతి నుంచి తీసుకుందాం ఆయన కూడా. రాజారెడ్డి గారు నమస్తే అండి. సో ఏం చెప్తారు? ఇప్పుడు జనసేన కాకుండా బీజేపీ అభ్యర్థి ప్రకటించారు. సో మీరేమైనా హ్యాపీగా ఉన్నారా? ఈ అంశంకి సంబంధించి ఏకీభవిస్తున్నారా? ఈ ప్రకటించేశారు కాబట్టి ఆ నెక్స్ట్ 100% మేము బీజేపీ అభ్యర్థి గెలుపొందడానికి కృషి చేస్తామని చెప్పగలరా? నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనకాల ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఆలోచన వెనకాల ఒక ఇది ఉంటుందని మేమందరం కూడా పూర్తిగా నమ్ముతున్నాం. ఆయన మాటలకి మేమందరం కూడా కట్టుబడతాం. ఆయన ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడవడానికి కూడా మేము ముందుంటాము. మీరు అసంతృప్తిలో జనసేన అని చెప్పి క్యాప్షన్ పెట్టారండి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకు ఏ జన సైనికుడు, ఏ అభిమాని అసంతృప్తిలో ఉండరండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క విషయం 1కి 100 సార్లు ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకొని ఆయన అందరినీ సంప్రదించి కూడా ఒక నిర్ణయానికి వస్తారు. అంతేగాని ఆయన ఎవరితో మాడకుండా, ఎవరు ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోరు. ఆయన నిర్ణయం ఎటువంటిదైనా సరే అది రాష్ట్రం బాగుపడడానికి ఉంటుందని మేమందరం కూడా నమ్ముతున్నాము. బట్ ఇక్కడ తిరుపతిలో జనసేనకి ఇటువంటి ఆదరణ ఉందో, నాట్ ఓన్లీ తిరుపతి, ఏపీ మొత్తంగా ఉంది. మన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా వరకు ప్రూవ్ అయింది. ఆప్షనల్గా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ చూసిన తర్వాత. సో ఇంత జరిగి పాజిటివ్గా ఉంది. బట్ బీజేపీ విషయానికి వచ్చేసరికి ఎంతవరకు ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంత ఉన్నప్పటికి కూడా ఎందుకు వెనక్కి తగ్గారు అని చెప్పేసి ఒకవైపు వినిపిస్తుంది. సో వై? వెనక్కి తగ్గడం అంటూ ఏమి ఉండదండి.
బీజేపీకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ సీటు ఇవ్వడంలో కూడా ఆయన ఆలోచనలో ఒక భాగం మీకు చెప్తున్నా చూడండి. ఈ రోజు 1999లో ఇక్కడ బీజేపీ ఎంపీగా గెలిచారు ఆల్రెడీ. దాని నిర్ణయం తీసుకొని ఈ రోజు ఈ యొక్క దౌర్జన్యపు పాలన, రౌడీల రాజ్యం, గోండాల రాజ్యం పోవాలంటే బీజేపీ ఎంపీని అభ్యర్థి ప్రకటించి జనసేన మద్దతు పలికి జనసేన ఓట్ బ్యాంకింగ్ కూడా బీజేపీకి వేయించి గెలిపించాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా జనసేనకు ఉండే ఆదరణ బీజేపీకి తెలుసండి. ఓట్ బ్యాంక్ కానివ్వండి, మాకుండే ఆదరణ కానీ బీజేపీ వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు మమ్మల్ని ముందు పెట్టుకొని వెళితే గెలుస్తామని చెప్పని కూడా వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. అదే విధంగా చాలా మంది ఈ ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం వాళ్ళు కానివ్వండి, కావాలనే మా మధ్యలో చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు అసంతృప్తితో ఉన్నారు, జన సైనికులకు ఇష్టం లేదు, జన సైనికులు పనిచేయరు అని చాలా మంది ఈ లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ ఒకటే చెప్తున్నాం మేము, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా జన సైనికులు అందరం కూడా ఆయన అడుగుజాడలో నడిచి రాబోయే ఎంపీ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు పిలుపు బీజేపీ అభ్యర్థిని గెలిపించి బీజేపీ జనసేన అభ్యర్థిగా పార్లమెంట్ లో కూర్చోబెడతామని కూడా ఈ ముఖంగా ఈ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి, మాలో మాకు గొడవలు పెట్టడం మీరు మానుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం వెనకాలైనా సరే చిత్తూరు జిల్లా ప్రజలు, తిరుపతి ప్రజలు, అలాగే అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టుబడి ఉంటాము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజారెడ్డి గారు, సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొత్తంగా చూసుకుంటే తిరుపతి అభ్యర్థికి సంబంధించి బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా కొంతవరకు ఓకే ఉన్నాం, కొంతవరకు నిరుత్సాహత ఇవంతా ఉన్నప్పటికీ కూడా, నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా అభ్యర్థిని గెలుపుకు అందరం కృషి చేస్తామని చెప్పేసి కూడా జనసేన కేడర్ చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. ఇవి బులెటిన్ అప్డేట్స్.